పాండు పరాక్రమశాలి. అన్ని దేశాలు గెలిచి హస్తినాపురానికి గొప్ప పేరు తెచ్చాడు. అతనికి 2 భార్యలు, కుంతి, మాద్రి. అన్నీ సంతోషంగానే ఉన్నాయనుకున్న వేళ ఒకరోజు పాండురాజు అడవిలో వేటకి వెళ్ళాడు. అప్పుడు దూరంలో ఒక జంట కనిపించింది. వాళ్ళు నిజానికి ఒక ఋషి, అతని భార్య. కాని పాండు వాళ్ళని జంతువుల జంట అనుకుని భ్రమపడ్డాడు. బాణం విడిచాడు. ఋషి క్షతమై కూలిపోతూ ఇలా అన్నాడు, పాండు నువ్వు తప్పు చేశావు. ఇకపై నువ్వు ఏ మహిళతో కలయికకు ప్రయత్నించినా నీ ప్రాణం పోతుంది. పాండు దెబ్బతిన్నాడు. తన దోషం తెలిసి బోసెక్కిపోయాడు. రాజ్యాన్ని, కుటుంబాన్ని మళ్లీ చూడలేనంత బాధపడ్డాడు. ఆ శాపం పాండు మనసు విరిచింది. ఇక నేను భార్యల దగ్గర ఉండలేను, వంశం ఎలా కొనసాగుతుంది? పాండు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. సింహాసనం వదిలి అరణ్యంలోనే జీవిస్తానని, బ్రహ్మచర్యం పాటిస్తానని. కుంతి, మాద్రి కూడా పాండుతో వనవాసంలోనే ఉండటానికి సిద్ధమయ్యారు. వాళ్ల జీవితాలు నిరాశతో నిండాయి. కురువంశం మళ్లీ సంకటంలో పడింది.